వావ్! క్యారమెల్ పుడ్డింగ్ అనేది చాలా టేస్టీగా, సింపుల్‌గా, ఈజీగా, పర్ఫెక్ట్‌గా అన్నది చేసుకోవచ్చనమాట. ఇంట్లో ఉండే జస్ట్ 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే సరిపోతది. ఈ క్యారమెల్ పుడ్డింగ్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న బిగినర్స్ అయినా కూడా ఈజీగా చేసేయొచ్చు. ఇంక లేట్ లేకుండా చూసేయండి. సేమ్ టిప్స్ తోటి అట్లానే చేసేయండి, కరెక్ట్‌గా వస్తది. ఓకేనా? ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని సీరం లాగా అది కొంచెం కలర్ మారేలాగా సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయండి. షుగర్ అనేది కలర్ మారాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి. 3-4 ఇలాచీని యాడ్ చేసుకున్నాక 2.5 కప్స్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే 2 కప్స్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నారంటే సేమ్ కప్తో క్వాంటిటీ తీసుకోండి. అలా మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నారంటే ఇట్లా నురగలాగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో ఇట్లా టీ జల్లెడ్తో వేసుకున్నారంటే అందులో ఏమైనా బబుల్స్ ఉన్నా ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా రాకుండా పర్ఫెక్ట్గా సాఫ్టీగా వస్తుంది అనమాట. ఇంకా దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని దాన్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో వాటర్లో స్టీమ్ చేసుకోవాలి. ఈ బాయిల్ అవడానికి మ్యాక్సిమం 1 అవర్ పడుతుంది టైము. ఎగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. బాయిల్ అయినాక ఒక 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసారంటే మాత్రం మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సైడ్స్ అన్ని కట్ చేసుకొని ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే పైన ఒక 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఒక్కసారి టర్న్ చేసుకున్నాక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది తింటుంటే సూపర్గా ఉంటుంది, సేమ్ జున్ను లెక్క ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం జున్ను కన్నా వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చేసే రెసిపీ. ప్రతి ఒక్కరూ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఓకేనా? నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని చూస్తుంటేనే క్రేవింగ్ అనేది స్టార్ట్ అయింది. తింటుంటే మాత్రం సూపర్గా ఉంది గైస్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారమెల్ పుడింగ్ అయితే సూపర్గా వచ్చింది కదా. వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మేము వీడియోస్ కావాలనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే అవి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే.